అండి, వర్షాలు పడుతున్నాయి కదా, వేడి వేడిగా చికెన్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనిపించింది. చికెన్ కూడా ఎప్పుడూ చేసే వెరైటీ ఎందుకు, ఇవాళ ఏదన్నా వెరైటీగా చేద్దాము అనేసి గార్లిక్ చికెన్ చేసాము. గార్లిక్ చికెన్ రోస్ట్ అండి ఇది. దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. చూస్తున్నారు కదా, జస్ట్ మనకి మసాలాలు దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఇలాచి, 4 ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకుని వేయాలి. ఏంటి ఓన్లీ ఈ దినుసులే చూపిస్తుంది, గార్లిక్ అంది కదా అనుకుంటున్నారు కదా, ఇక్కడే ఉందండి. ఈ మసాలా పట్టుకున్నాక లాస్ట్లో మనం వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేసుకుంటాం, అదే గార్లిక్ మసాలా. జస్ట్ కోర్స్గా చేసుకున్నాక ఈ గ్రైండ్ చేసిన మసాలాలో లాస్ట్లో ఒక 15 దాకా పీసెస్ వేసుకోవచ్చు గార్లిక్. అప్పుడు ఈ గార్లిక్ మసాలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మసాలా చాలా సింపుల్గా ఈజీగా ఉంది. ఇప్పుడు ఇంకా చికెన్ చేయడం చాలా సులువు అండి. జస్ట్ కడాయి పెట్టుకుని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పెద్ద బౌల్ ఆనియన్స్ వేసుకోండి. ఇలా వాలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే కర్రీ బాగుంటాయి, చిన్న చిన్న ముక్కలైనా బాగుంటాయి. బట్ ఇదేంటంటే ఇంకా చూస్తానికి టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేలాగా వేయించుకోవాలి. మనం బిర్యానీకి చేస్తాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అని, అలా వచ్చేదాకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి, మీకు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఈ స్టేజ్లో ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోండి. చికెన్ మ్యారినేషన్కి సింపుల్ ప్రాసెస్, జస్ట్ క్లీన్ చేసుకున్నాక అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసేసి పక్కన పెట్టేసేయండి. నేను ఎప్పుడైనా ఇంట్లో చికెన్ తెస్తే దాని పని అది చేసుకుంటున్నాను, కడిగేసి పక్కన పెట్టేసి ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకుంటానండి. తర్వాత ఏం రెసిపీ చేసుకుందాం అని ఆలోచించి అప్పుడు చేస్తాను. చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు అలా, ఎందుకంటే చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది కదా. ఇలా ఈ చికెన్ కూడా వేసుకున్నాక రోస్ట్ చేసుకున్నాక కాసేపటికి అదంతా మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుందో. ఈ లాస్ట్లో గార్లిక్ మసాలా వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసి కొత్తిమీర కూడా వేసుకుంటే గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ. ఆహా, ఇట్లా రోస్ట్ చేసిన దానిలో కాజు కూడా జోడిస్తే అసలు ఆ రుచే వేరండి. అరోమా అసలు ఇరగదీసేసింది. ఎప్పుడూ ఒకటే రకం ఏం తింటాము, ఇట్లా వెరైటీగా ఒకసారి చేసుకుని ట్రై చేయండి. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చేసింది. వేడి వేడి అన్నంలో ఇలా వేడి వేడి చికెన్ ఫ్రై చేస్తే ఫిదా అయిపోయారు.